దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. లోకమంతా ఏకమైనా సరే దేవుడు నీ పక్షానుంటే నీకు విరోధి ఎవడు? ఎంత గొప్ప దేవుడో చూడండి. అపవాది ఎన్ని కుతంత్రాలతో ఎన్ని అగ్ని బాణాలు వేసినా దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు అగ్ని బాణాలన్నీ కూడా ఆరిపోతాయి. వాడేమాత్రము కూడా జయాన్ని పొందలేడు. మనదే జయం. ప్రభు మన పక్షానుంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి దేవుడు మన పక్షంలో ఉన్నారా? ఆయన మన పక్షాన్ని ఉండాలంటే మనం ఎంత భక్తి కలిగి ఉండాలి? మరి నా ప్రియ సహోదరి, దేవుడు నీ పక్షాన్ని ఉన్నారా? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఎంత గొప్ప వాగ్దానం చేసిన మన ప్రభు అయిన క్రీస్తు వారికి మనము భయభక్తులు కలిగి నడుచుకోవాలి అండి. రోమా సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ మరి గొప్ప మాట ఆయన చెప్పారు. ఎంతో నలిగిపోతూ అశాంతిలో ఉన్న వారితో ఈ వాగ్దానాన్ని దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు. మీరెందుకు సందేహిస్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు? దేవుడు మన పక్షాన ఉన్నారు. మీకు విరోధి ఎవడు? మీరెందుకు చింతపడుతున్నారు అని గొప్ప ధైర్యంతో ఆయన చక్కటి వాగ్దానాన్ని మాట్లాడారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నీవే కష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న దేవుడు నీ చేయి విడిచే దేవుడు కాదు. నిన్ను ప్రభు చాలా ప్రేమిస్తున్నారు. ఎంతగా ప్రేమిస్తున్నారంటే ఆయన ప్రాణాన్నే పెట్టారు నీ కొరకు. ఇంకెంతకంటే మనల్ని ప్రేమించేవారు ఎవరు ఉన్నారండి? మనలను ప్రేమించిన ప్రభు మన కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవుడు. ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు చిన్న కష్టాల్లో మనల్ని విడిచిపెట్టడానిక? నిన్ను విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. నీ ఆత్మీయ జీవితంలో స్థిరమైనటువంటి మనస్సును నువ్వు కలిగి ఉన్నప్పుడు అపవాది నిన్నేమీ చేయజాలడు. నీ పక్షాన ఆయన ఉన్నప్పుడు ఇంక మనకు విరోధి ఎవడండి? ఎవడు? సాతాను ఒక్కడే మనకి ఈ భూమి మీద విరోధి. వాడు కూడా క్రీస్తు వారు మన పక్షాన ఉంటే తల దించుకుంటాడు. పరమ వైద్యుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ప్రేమగల దేవుని రాకడ కొరకే సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. శ్రమల వైపు చూడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసే గొప్ప దేవ, అవును మా ప్రభువా, నీవు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవడు ప్రభువా? నీవు సర్వాధికారివైన దేవుడు. అవును మా తండ్రి, సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు, మహామహిమ కలిగిన దేవుడు. నీ ఎదుట ఏ ఒక్కరిని కూడా ప్రభా అపవాదిని నిలవలేడు మా తండ్రి. యేసయ్య నీకు వందనాలు ప్రభువా. అలాగే ముఖ్యంగా నా తండ్రి మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఏ బిడ్డలు ఏ కష్టాల్లో బాధల్లో నలిగిపోతున్నారో బిడ్డలు, రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకు యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. అయ్యా గొప్ప దేవ, సర్వ ప్రజలను కాపాడండి. అలాగే యవన బిడ్డల భవిష్యత్తులో మేలు చేయండి ప్రభువా. కృప చూపండి ప్రభువా. ఇదే స్వదేశాల బిడ్డలందరినీ కాపాడండి. ఈ ఉదయకాలం మా ప్రార్థన మీరు అంగీకరించండి. మీ నామం గొప్ప చేసుకొని ఘనత పొందండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడు. శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.